హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈ రోజు వీడియోలో రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? చాలా సింపుల్ కానీ టేస్ట్ అద్దరిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా స్నాక్ అని కానీ గుర్తుకొచ్చే ఒక ఐటెం ఉంది. ఏంటో చెప్పుకొని చూద్దాం. అదేనండి ఉల్లిపాయ పకోడీ, ఆనియన్ పకోడీ, కరకరలాడే ఆనియన్ పకోడీ నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. చాలా సింపుల్గా కానీ టేస్టీగా చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక పని చేయాలి, మీకు తెలుసు కదా. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఉల్లిపాయ పకోడీ రెడీ చేసుకోవడానికి ముందు ఒక బౌల్ తీసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒకసారి చేత్తో స్మాష్ చేసుకోవాలన్నమాట. పొడి పొడిలు ఆడుతూ ఉండాలి ఉల్లిపాయలాగా, అప్పుడే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు వేసుకోవాలి. ధనియాలు మస్ట్గా వేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే పకోడీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా చక్కగా ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఉల్లిపాయకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. నీళ్ళేం అవసరం ఉండదు, కాకపోతే కలిపేటప్పుడు మీకు తెలిసిపోతుంది. చాలలేదు అనుకుంటే చేతితో స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేద్దాం. ఇలా చేత్తో జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవడమే, కొంచెం వేసుకొని చాలు, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఈ ఉల్లిపాయ మిశ్రమం కలిపే లోపే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా పకోడీలా వేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, తీసేసుకుందాం. మిగతాదంతా కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. వేడిగా కరకరలాడే మన ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. క్రిస్పీగా చక్కగా మైల్డ్గా చాలా టేస్టీగా, అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు చక్కగా ఈజీగా ఈ రెసిపీని ఇంట్లో చేసుకొని తినేయచ్చు. మనకి వెదర్తో కానీ సీజన్తో కానీ సంబంధం ఉండదు. స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా వేడిగా కరకరలాడే ఉల్లిపాయ పకోడీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మస్ట్గా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీతో ఒక విషయం చెప్పాలి, 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మనం. ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని, వీడియోని లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.